చుట్టూ ఒక తెల్లటి పాము నిత్యం తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ అసలు దాని గురించి తెలుసుకుందాం. ఏంటంటే భారతదేశంలో ప్రముఖమైన శైవ క్షేత్రాలు ఉంటాయి. వీటితో పాటు ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కూడా శివాలయం పురాతన కాలం నుంచి ఉంటూ వస్తున్నాయి. కొన్ని శివాలయాలు వందేళ్ల చరిత్రను కలిగి ఉన్నాయి. వీటిల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యగొండ మండలం అంకాలగుండిలోని ఒక శివాలయం వందేళ్ల ఇక్కడే ఉంటుంది. అందులో నిత్యం పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయం చుట్టూ ఒక తెల్లటి పాము తిరుగుతూ ఉంటుందట. ఆ పాము భక్తులను చూసి ఎలాంటి ఆందోళన చెందకుండా ఉంటుందట. అలాగే భక్తులు సైతం ఆ పామును కనిపించగానే దండం పెట్టుకొని వెళ్తారట. ఈ విషయాన్ని స్థానిక గ్రామస్తులైతే చెబుతున్నారు. అయితే ఈ ఆలయానికి కూడా ఒక చరిత్ర ఉందని పేర్కొంటున్నారు. పురాణాల ప్రకారం ఈ పొలం గట్టుపై ఒక రైతు నిద్రిస్తుండగా తన కలలో ఉమామహేశ్వర స్వామి వచ్చి తాను ఇక్కడ కొలువై ఉన్నానని, తనకు ఆలయం నిర్మించాలని చెప్పాడు. అయితే ఈ విషయం గ్రామస్తులు చెప్పి ఉమామహేశ్వరుడికి ప్రదేశంలో పరిశీలించక అక్కడ ఒక శివలింగం లభించింది. దీంతో గ్రామస్తులంతా కలిసి అప్పటి నుంచి శివలింగానికి పూజలు చేసి ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ శివాలయానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ వచ్చిన భక్తులు తమ కోరికను నెరవేర్చుకుంటారని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా శివుడి మెడలో అయితే పాము ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో శివాలయంలో నాగపాము రావడం అనేది చాలామంది చూశారు. అయితే ఒక తెల్లటి పాము ఒక గుడి చుట్టూ తిరిగి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని గ్రామస్తులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే ఇలా పాము తిరగటం అనేది ఆ స్వామి మహిమేనని అంటున్నారు. అలాగే ఈ శివరాత్రికి శివాలయం ముస్తాబవుతోంది. ఈ రోజున మహాభారత యుద్ధంలో లక్షలాది మంది యోధులకు ఎవరు ఆహారం పెడతారు అనే సందేహం చాలామంది వచ్చింది. మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. యుద్ధంలో ప్రతిరోజు వేలాది మంది సైనికులు అయితే వెళ్ళిపోయారు. మరియు పెద్ద సంఖ్యలో సైనికులు ఇందులో పాల్గొన్నారు. సాయంత్రం ఉద్యమం ముగిసేసరికి ఆ తర్వాత రెండు వైపులా కలిసి భోజనం చేసేవారు. ఇంతమంది యోధులకు ఎవరు ఆహారం అందించి ఉండేవారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు నంబరు మహాభారత యుద్ధంలో అందరికీ తగినంత ఆహారం అందించే బాధ్యత ఒకే ఒక వ్యక్తిపై ఉంది. మహాభారత యుద్ధం ప్రారంభించినప్పుడు ప్రతి రాజు తన యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించారు. అతను తన వైపు ఎంచుకోవాలి. ఏ వైపు ఉండాలనుకునేది. దీని తర్వాత ప్రతి ఒక్కరు తమ సొంత వైపు ఎంచుకున్నారు. కానీ యుద్ధంలో పాల్గొనకూడదనుకుని నిర్ణయించుకున్న కొంతమంది ఉన్నారు. వారిలో ఒకరు ఉడిపి రాజు వాసుదేవుడు. అతను అర్జునుడి బంధువు. ఉడిపికి కృష్ణుడికి కూడా లోతైన సంబంధం ఉంది. ఉడిపి రాజు తన సైన్యం యుద్ధానికి దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఆ ప్రజలు యుద్ధంలో పాల్గొనడానికి అస్సలు ఆసక్తి చూపలేదు. అతను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. అతను, హే వాసుదేవ్, నేను చాలా సందిగ్ధంలో ఉన్నాను. రెండు వైపులా సమానంగా శక్తివంతమైనవి. నాకు ఎవరితో పోరాడే ధైర్యం లేదు. మరియు వారికి సహాయం చేసే నైపుణ్యాలు కూడా లేవు. నేనేం చేయాలి? నేను మరియు నా సైన్యాన్ని ఏ వైపు నుంచి చేరితే మరి నాశనం అవుతాయి. నేను తటస్థంగా ఉండాలనుకుంటున్నాను. యుద్ధం భాగం కావాలని అనుకోను. దయచేసి మాకు సహాయం చేయండి అంటారు. ఉడిపి రాజు సందిగ్ధతను శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు. వారికి ఒక పరిష్కారం కలిగింది. ఆయన ఇలా అన్నాడు, ఉడిపి మహారాజా, మీరు ఎదుర్కొంటున్న సందిగ్ధత చాలా సహజం. తటస్థంగా ఉండాలనే మీ ఆలోచనలే తెలివైనది మరియు ఆచరణాత్మకమైనది. మీ వ్యాధులను నేను పరిగణించాను. తటస్థంగా ఉంటూనే యుద్ధానికి తోడ్పడడానికి నేను ఒక మార్గాన్ని కనుగొన్నాను. యుద్ధంలో ఎంపిక ఇదే. మహాభారత యుద్ధ సమయంలో ఉడిపిరాజు అన్నదాత అయ్యాడు. ఉడిపిరాజు ఈ సూచన సంతోషంగా ఆమోదించాడు. ఉడిపిరాజు అందరూ యుద్ధానికి వెళ్తున్నారు అని అన్నాడు. యుద్ధంలో పోరాడేవారు తినాల్సిందే. కురుక్షేత్ర యుద్ధానికి నేను అన్నదాతను అవుతాను. ఈ యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణ సైన్యాలు పాల్గొన్నాయి. ప్రతి అక్షౌహిణిలో దాదాపు 1,00,000 మంది సైనికులు ఉండేవారు. ఈ దృక్కోణం నుండి మనం చూస్తే యుద్ధం ప్రారంభమైందని మొత్తం 1.3 మిలియన్లు పాల్గొంటున్నారు. ఇంత పెద్ద యుద్ధంలో పాల్గొనే అంత పెద్ద సంఖ్యలో ప్రజలకు రోజు ఎంత ఆహారం అందుతుందో అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఉడిపిరాజు దాన్ని చక్కగా నిర్వహించాడు. ఉడిపిరాజు యుద్ధభూమికి కొంత దూరంలో ఒక భోజనశాలను నిర్మించాడు. ఆహార పదార్థాలను ఉడిపి నుంచి వచ్చాయి. వంటగదిలో వేలాది మంది వంటవారు యుద్ధాన్ని నిద్రలేచి వంట ప్రారంభిస్తారు. దానిలో ఉపయోగించే ఆహారం మరియు కూరగాయలను యుద్ధభూమిలో పాల్గొనే
పార్టీలు ఎక్కువ బాధ్యత ఉడిపిదే ఉండేది. ఎప్పుడూ ఎక్కువ లేనిదే తక్కువ ఆహారం ఉండేది కాదు. వారికి వంటగది ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ప్రతిరోజు వండిన ఆహారం ఎప్పుడూ వృధా కాదు, లేదు కొరత ఉంటుంది. గది ప్రతిరోజు రుచికరమైన ఆహార వాసనతో నిండి ఉండేది. అంతా పర్ఫెక్ట్గానే ఉండేది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ గణన మరియు ఖచ్చితమైన సేవ యొక్క రహస్యాన్ని అతను ఉడిపిరాజు అడిగాడు. ఉడిపిరాజు ప్రారంభించిన విశాలవంతమైన భోజనశాలలోని పెద్ద వంటగదిని కూడా పాండవులు సందర్శించారు. మరియు అతని ఈ కష్టమైన పనిని ఎలా బాగా నిర్వహిస్తున్నాడో కూడా చూసి అర్థం చేసుకున్నారు. వంటగదిలో ప్రతి వంటవాడు తన పనికి ప్రసిద్ధి చెందాడు. సరైన పరిణామంలో ఆహారం తినడంలో రహస్యం ఏమిటి? రోజుకి వినియోగం మొత్తాన్ని ఉడిపిరాజు లెక్కిస్తారని వంటవారు చెప్పారు. అతను వారి పదార్థాలను బయటికి తీసి తదనుగుణంగా ఆహారాన్ని తయారు చేయటం గురించి చెప్పేవాడు. ఇంకా పాండవులు ఉడిపిరాజును ఖచ్చితమైన నిష్పత్తుల రహస్యాన్ని వెల్లడించమని అడిగారు. అప్పుడు అతను శ్రీకృష్ణుడి సహాయంతో మాత్రమే నేను యోధులకు సరైన మొత్తంలో ఆహారం మరియు నీటిని అందజేయగలిగానని మరియు లెక్కించగలిగానని అన్నాడు. నేను రాత్రి వేరుశనగ కాయల తొక్క తీస్తాను, నేను దాన్ని శ్రీకృష్ణుడికి అర్పిస్తాను. శ్రీకృష్ణుడు సరైన మొత్తంలో ఇవ్వడం వాటి గురించి ఆయన చెప్పేవాళ్ళు. అతను తిన్న వేరుశనగ సంఖ్యను బట్టి మరుసటి రోజు యుద్ధంలో చనిపోయే సైనికుల సంఖ్యను నేను ఊహించగలిగాను. అతను 5 వేరుశనగ తింటే యుద్ధంలో 50,000 మంది కోల్పోయేవారని అర్థం చేసుకునేవాడిని. కౌరవులు పాండవులు కలిసి భోజనం చేస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు కొనసాగింది. యుద్ధం ముగిసిన తర్వాత ప్రతిరోజు కౌరవ పాండవులకు మధ్య ప్రజలు కూర్చొని అక్కడ భోజనం చేసేవారు. కృష్ణుడు యుద్ధస్థిర రాజుతో కూర్చునేవాడు. ఇద్దరు కలిసి భోజనం చేసేవారు. వారికి ఆహారం పెట్టే బాధ్యతని ఉడిపిరాజు స్వయంగా తీసుకున్నాడు. యుద్ధభూమికి దూరంగా ఉన్న ఒక పెద్ద భోజనశాలలో అందరూ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉడిపి ఆహారం ఎప్పటికీ ప్రసిద్ధి చెందింది. ఉడిపి ఆహారం ఎల్లప్పుడూ రుచి, పరిశుభ్రత మరియు పోషకాహారానికి చిహ్నంగా ఉంటుంది. ఈ యుద్ధంలో తటస్థంగా ఉన్నప్పటికీ ఉడిపిరాజు వాసుదేవుడు నేటికి ఒక ఉదాహరణగా నిలిచి ఉన్న ఒక పని చేశాడు మరియు అది ఉడిపి ఆహారాన్ని మరింత ప్రసిద్ధి చెందేలా చేసింది. ఇది ప్రపంచంలో అత్యంత ధనవంతుడు 18 టన్నుల బంగారంతో మక్కాకు ప్రయాణించాడు. ఆ ప్రయాణం గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడకు సందర్శిస్తూ ఉంటారు. రద్దీ వల్ల ప్రమాదం నుండి రక్షించ